ఖమ్మంలోని పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగర్ ఆయకట్టు కింద 2.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే 5 రోజుల్లో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు విడుదల చేస్తామని చెప్పారు. రైతులకు సకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతూ ఉంటే కేసీఆర్ పట్టించుకోలేదని భట్టి అన్నారు. ఆనాడు తప్పిదాలు చేసిందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులని ఆరోపించారు. తప్పు చేసిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలన్నింటినీ సరిచేస్తూ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతా ఉంటే చేసిన తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ, లేకపోతే అందులో ప్రధాన భూమికి పోషించినటువంటి కేటీఆర్ కానీ, లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లి కార్యక్రమానికి తెరలేపారు. దీన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అలాగే వీటిని సరిచేసి త్వరితగతిన కృష్ణానది పైన మళ్లీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని పాలమూరు రంగారెడ్డిని ప్రయారిటీగా తీసుకుని కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తొందరగా పూర్తి చేయాలని, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి ఉప ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడటం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది. భగవంతుడు దీవెనలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 15 రోజుల ముందే ఇన్ఫ్లోస్ సైజబుల్ గా వచ్చిన కారణంగా కృష్ణా బేసిన్ లో కూడా మొదటి పంటకి డోకా లేని విధంగా ఈనాడు నీరు వచ్చింది, ఇంకా వస్తా ఉంది. చాలా శుభసూచకం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎలా అని చెబుతూ వస్తామో ఆ వానదేముడు కూడా ఈ సంవత్సరం అడ్వాన్స్ గా ఒక 10-15 రోజు వర్షాలు ముందు రావటమే కాకుండా ఈ బేసిన్ లో పైన కృష్ణా బేసిన్ లో గాని, అటు గోదావరి బేసిన్ లో గాని పైన వర్షాలు పడ్డ కారణంగా రిజర్వాయర్ లో కూడా సమృద్ధిగా వాటర్ వచ్చింది, ఇంకా వస్తుంది. ఇది